ఫస్ట్ థర్డ్ క్లాస్లో ఓన్లీ అవర్స్ ఇంట్రడ్యూస్ సార్. అవర్స్ కోసం మనం ఏంటంటే క్లాస్ సార్ ఇది. పెద్ద ముళ్ళు 12 మీద, చిన్న ముళ్ళు 5 మీద ఉన్నప్పుడు ఇట్లా 3 అవుతుందని మనం 5 అవుతుందని మనం చెప్పొచ్చు సార్. ప్లస్ మళ్ళీ ఏం చేస్తే వాళ్ళని అర్థమైందా కాలేదని కూడా మనం అడగచ్చు సార్. అంటే ఇట్లా ఇప్పుడు 9 అవర్స్ చూపి అంటే వాళ్ళు ఏం చేయాలి, చిన్న ముళ్ళు 9 మీద, పెద్ద ముళ్ళు 12 మీద పెట్టి చూపిస్తే అప్పుడు వాళ్ళకి మనం దీని మీద ఎవాల్యుయేషన్ కూడా చేయొచ్చు సార్. చెప్పొచ్చు, వాళ్ళు అండర్స్టాండ్ చేయొచ్చు, ఎవాల్యుయేషన్ చేయొచ్చు. 4th క్లాస్లో మినిట్స్ ఉన్నాయి సార్. మినిట్స్ కూడా ఇందులో చూపించచ్చు సార్. ఇప్పుడు పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు 8 తర్వాత ఉంది సార్. పెద్ద ముళ్ళు ఇక్కడ ఉంది. అంటే 3 అంటే దీన్ని 3 తోటి 5తో గుణకారం చేసి 3 5 15 అంటే 9 అవర్స్ 15 మినిట్స్ అట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మళ్ళీ తర్వాత దాన్ని ఎవాల్యుయేషన్ కూడా చేయొచ్చు సార్ దీని ద్వారా. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్, ఇలా 5th క్లాస్లో AM/PM ఉంది సార్. AM/PM కూడా మనం ఇక్కడ ఇది AM ఇది PM సార్. అంటే మనం ఫస్ట్ 12 వరకు AM అని చెప్పి, తర్వాత మధ్యాహ్నం 1 o'clock బెల్ అవుతుంది, అది AM PM అని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినాక మనం తర్వాత మనం మళ్ళీ ఎవాల్యుయేషన్ కూడా చేయొచ్చు సార్. 5 o'clockకి ఇంటికి వెళ్తాను నువ్వు, అప్పుడు టైం చూపి అంటే ఇక్కడ 5 చూపిస్తాడు, అప్పుడు AM పెట్టాలా PM పెట్టాలని చూపిస్తాడు. కరెక్ట్ చూపిస్తే ఓకే నీకు అర్థమైందంటే, AM పెట్టనుకో అప్పుడు తప్పు నీకు అర్థం కాలేదు మళ్ళీ మనం చేయొచ్చు మళ్ళీ అట్లా సార్. తర్వాత సార్ ఇంకోటి సార్, దీంట్లో ఇది ఎక్స్టెన్షన్ సార్. ఇది 15 సార్. ఇది 6. ఇది 15 చూపిస్తుంది, 6 చూపిస్తుంది సార్. ఇది 9 చూపిస్తుంది. ఇప్పుడు దీంట్లో గ్రేటర్ అంటే సెకండ్ క్లాస్కి గ్రేటర్ దాన్ని లెస్ దాన్ కూడా చూపిస్తారు సార్. ఇలా ఇప్పుడు గ్రేటర్ దాన్ అంటే ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ కాబట్టి ఇక్కడ పడుతుంది సార్. ఇది ఇట్లా లెస్ దాన్ ఇది చూపిస్తుంది సార్. ఇట్లా మనం గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంటుంది, తర్వాత టైం ఉంటుంది సార్. ఇంకా సార్ ఇప్పుడు ఇవి తీసేస్తే యాంగిల్ సార్. ఇది $90 సార్. రైట్ యాంగిల్ అంటే తక్కువ ఉంటే 90 కంటే తక్కువ ఉంటే యాక్యూట్ యాంగిల్ అవన్నీ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సార్. ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మళ్ళీ వాళ్ళని కూడా ఒక యాక్యూట్ యాంగిల్ చూపించాలంటే చూపిస్తారు సార్. వాళ్ళు అంటే తక్కువ 90 కంటే తక్కువ చూపిస్తారు. అట్లా చూపిస్తే వాళ్ళకి అర్థమైందా లేదా అని చూడొచ్చు సార్. మళ్ళీ మనం తర్వాత సార్ ఇంకోటి సార్, ఇలా ఇందులో కూడా ఏది కూడా అన్నీ కార్డ్బోర్డే సార్. వేరే ఐటమ్ కూడా మనం ఓన్లీ కలర్ పేపర్స్ కార్డ్బోర్డ్ యూజ్ చేస్తారు. మనం ఏం వేరే అడ్వాంటేజ్ ప్లీజ్ ఇందులో మొత్తం చుట్టూ కూడా మొత్తం ఫ్రీ యొక్క అడ్వాంటేజ్ ఉంటుంది సార్. కొంచెం మేడం కూడా ఈజీఎస్ కూడా వచ్చేస్తాయి. ఇది ఓపెన్ చేస్తారు కలర్ సార్. ఇది కలర్స్ గ్రీన్ కలర్ సార్. గ్రీన్ కలర్ ఒక 2 ఐటమ్స్ గ్రీన్ కలర్ పేర్లు వాటి ఇమేజెస్ కూడా మనం ఇందులో పే చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా ఇది సార్. ఇది యానిమల్, దాని యొక్క ఎంగ్వాను, దాని షెల్టర్ సార్. ఇంకా మనం అన్ని కూడా 4 ఇందులో మనం పెట్టాం సార్. ర్యాబిట్ అన్నట్టు ర్యాబిట్, కిట్, దాని షెల్టర్ పేరు సార్. ఇంకా మనం ఆల్ పర్పస్ యూజ్ చేస్తాం. ఇది అంటే ఒక మ్యాథ్ కాబట్టి మ్యాథ్ పాటు ఇందులో ఇంటి కూడా మ్యాథ్ పెట్టుకోవాలి అవుతుంది. అట్లా అంటే ఒక దాంట్లోనే మనకు అన్ని ఒకటి తయారు చేద్దామని సరే సార్. ఇంకా మ్యాథ్ ఇది బుక్ ఆఫ్ ఫ్రాక్షన్ సార్. ఇది మనం ఇది 1ని 2 పార్ట్స్ చేస్తే 1/2 1/2, 1ని 3 పార్ట్స్ చేస్తే 1/3 1/3 1/3 అంటే ఫస్ట్ యాక్చువల్ వాళ్ళకి కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఇందులో చెప్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే యాక్చువల్ చెప్తారు 1/3 1/3 అంటే 2/2 అట్లా. అంటే ఇంకోటి ఇందులో మనం ఏం చేస్తాం, ఇంకా యాక్చువల్ చెప్తాం గ్రేడ్ అయితే కూడా చెప్తారు 3/5 సార్. 3/4 సార్. ఈ 3/4 సార్. ఈ రెండు 3/4 ఇందాక వచ్చింది సార్. ఇది మనకు 4/7 1 2 3 4 ఇందాక వచ్చింది సార్. ఇప్పుడు 3/4 పెద్దదా 4/7 పెద్దదా అని కూడా మనం అంటే ఈ లెంత్ని బట్టి కూడా మనం పెద్దది చిన్నది అని చెప్పొచ్చు సార్. అక్కడ అంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ కూడా ఎట్లా అండర్స్టాండ్ అయితే ఇక్కడ ఇందులో ఈ ఒక్క దాంట్లో మనం యాడిషన్ చెప్పొచ్చు, సబ్ట్రాక్షన్ చెప్పొచ్చు, గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవన్నీ కూడా మనం కాన్సెప్ట్ కూడా చెప్పొచ్చు సార్. ఇందులో కూడా మనం చెప్పొచ్చు సార్. ఇది దాంట్లో వచ్చింది ఇది నెట్ ఫామ్ అవుతుంది. అయితే మనం ఏం చేస్తారు, ఇప్పుడు దీన్ని తీసేయచ్చు సార్. మనం ఇట్లా ఇప్పుడు ఇది ఇచ్చి ఇప్పుడు ఇది క్యూబ్ అయితే కాదా అని అడగచ్చు సార్. ఇలా అంటే 4th క్లాస్ ఇలా ఉంది సార్. ఇలాంటి నెట్ ఫామ్స్ ఇచ్చి ఇది క్యూబ్ అయితే కాదా అనే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అప్పుడు ఏంటంటే ఇట్లా ఇది దీన్ని తీసి ఇక్కడ కూడా అడుగుపెట్టచ్చు సార్. అట్లా అప్పుడు ఇచ్చి కూడా మనం ఏం చేయొచ్చు, ఇది క్యూబ్ అయితే కాదా అని కనుక్కోవచ్చు సార్. అట్లా అడగచ్చు సార్. మనం కూడా అర్థం చేస్తాం. అంటే ఒక సింపుల్ అయిపోతారు. ఒక 4 ఐటమ్స్ 4 క్యూబ్స్ స్క్వేర్స్ స్ట్రైట్గా ఉండి ఒకటి ఇటు ఒకటి అటు ఉంటే ఖచ్చితంగా క్యూబ్ అవుతుంది సార్. అట్లా ఇంకా అంటే వాళ్ళకి బండ గుర్తు లాగా చెప్పొస్తారు దీని ద్వారా. ఇది తీసుకొచ్చి ఇటు పెడితే కాదు సార్. అప్పుడు 6 ఉంటాయి కానీ ఇది కాదు. ఖచ్చితంగా ఇటువైపు ఎక్కడున్నా పర్లేదు, ఇటువైపు ఎక్కడున్నా పర్లేదు, ఒకటి అటు ఒకటి ఇటు ఉంటే క్యూబ్ అవుతాయి. మనం బండ గుర్తు చెప్పి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, చేయించవచ్చు సార్. అన్ని టేబుల్స్ వస్తారు. ఇది 6 1 6 6 2 12 అని అట్లా అన్నీ వస్తుంది సార్. 10 వరకు ఉంటుంది సార్. క్లాస్కి యాడిషన్, సబ్ట్రాక్షన్ అవన్నీ కూడా ఇచ్చేది ద్వారా చెప్పొచ్చు సార్. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్, ఇది
జీరో కాన్సెప్ట్ కూడా మనం ఇందులో చెప్పొచ్చు సార్. ఎట్లా అంటే రెండే చెప్తారు. ఫస్ట్ చూపి సార్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇది 4 రా అని చూపిస్తాను. తర్వాత ఇవన్నీ ఉన్నాయి పిక్చర్స్. ఫస్ట్ ఇది క్లోజ్ చేస్తాను సార్. కౌంట్ చేస్తాను 6. ఇది 6 అంటాం. ఇవన్నీ ఉన్నాయి 9 ఉన్నాయి. ఇది 9 అని చెప్తాం. ఇక్కడ ఏమున్నాయి? ఏం లేవు. ఏం లేకపోతే జీరో అంటే జీరో కాన్సెప్ట్ వరకు బాగా మంచిగా ఉపయోగపడుతుంది సార్. మనం ఫస్ట్ క్లాస్ రామకృష్ణ సార్. ఒరిజినల్ నెంబర్ 2 సార్. ఒరిజినల్ నెంబరు ఇది 2 సార్. ఇది ప్లేసు మనకి ఇక్కడ 1000 దగ్గర ఉందన్నప్పుడు 2000 సార్. ఇదే టూను మనం 10th దగ్గర వచ్చే 20ని మాత్రం ఈ కాన్సెప్ట్ పిల్లల్లో ప్లేస్ని బట్టి నెంబర్ యొక్క వాల్యూ మారుతుందని భాషా భాగం గ్రామవాసులు వాటి విశ్వాసాలు గోదావరి ఒకరికల్లు సర్వనామం అంటే పేరు బదులుగా వాడేది అది వారు ఆయన ఇలా వ్యాకరణ పద్ధతి కూడా ఈ 2% కూడా అది వ్యాకరణ పద్ధతి పూర్తి వాళ్ళకి ఇది పావచ్చు సార్. దీంట్లో గుంజేస్తే మనకి ఇట్లా పావత్తు పదాలన్నీ వస్తాయి సార్. ఇట్లా ఇవన్నీ ఒత్తు పదాలు. ఇది సోలార్ సిస్టమ్ సార్. ఇది ఇంగ్లీష్ సార్. ఇది మేడం చేసిన క్లాస్ కూడా అంటే ఇలా హీ కెన్ క్లాప్, షీ కెన్ క్లాప్ అని వస్తుంది సార్. మళ్ళీ దీన్ని క్వశ్చన్ కూడా చేయొచ్చు మనం. కెన్ షీ క్లాప్ అని ఇట్లా కూడా చేయొచ్చు. మళ్ళీ కెనాట్ కూడా సార్, అంటే చేయలేదు అని అర్థం కూడా వస్తుంది సార్. హీ కెనాట్ క్లాప్ అట్లా మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయొచ్చు. జియో బోర్డ్తో మనము ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్, షేప్స్, ఏరియాస్, పెరిమీటర్ అవన్నీ కూడా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగులర్ షేప్, స్క్వేర్ షేప్, ట్రయాంగిల్ షేప్, ఏమైనా షేప్స్ కూడా ఇవి. నెక్స్ట్ ఎడ్ షీట్. ఎడ్ షీట్స్ ఎట్లా అంటే ఇప్పుడు మనం 6+2 చేయాలనుకుంటే దీనికి మూవ్ చేస్తే మూవ్ చేయాలి. మొత్తం కౌంట్ చేస్తే 6+4+2 6 అడిగింది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ 6 నుంచి 6 - 2 కట్ చేస్తే 8 - 2 చేస్తే 6 ఆ విధంగా 6 చేయొచ్చు. నెక్స్ట్ ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ షేప్ అంటే 1 2 3 4 5 6 into 3 18 స్క్వేర్ యూనిట్స్ కూడా మనం ఏరియా కూడా కనిపిస్తుంది. పెరిమీటర్, దీని యొక్క పెరిమీటర్ కావాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 పెరిమీటర్ అని కూడా పిల్లలకు జియో బోర్డు చెప్పండి. ఈ సెన్సార్ గన్స్ 5 సెన్సార్ గన్స్ ఉన్నాయి. మౌస్ యొక్క సెన్సార్ ఫంక్షన్ ఏంటంటే స్మెల్. నెక్స్ట్ టంగ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే 2 టేస్ట్, ఇయర్ టు హియర్, ఐ టు సీ, స్కిన్ టు టచ్. సెన్సార్ కానీ దీంతో మన పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ అపోజిట్ వర్డ్స్ ఆఫ్ హార్ట్ అంటే దీంట్లో మన విజువల్లో కోల్డ్ అని వస్తుంది. ఆ విధంగా పిల్లలకి అపోజిట్ వర్డ్స్ అనేది నేర్పిస్తారు. మన తెలుగు వ్యతిరేక పదాలు వెనుక, వర్ణమాల, సరళ పదాలు. ఈ వర్ణమాల ఉపయోగించడం సరళ పదాలు పిల్లలకి నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ లా, కలక అనే పదాన్ని మనం పిల్లలకి వర్ణమాల. ఫిషింగ్ ఇది మ్యాథ్స్లో సంబంధించి పిల్లలకి ఎడిషన్ 47 మనం
మనం ఈ పిల్లలు కాళ్ళు వేసి మీరు ఫిష్ తోటి మనం ఇలా మనం నేర్పిస్తే పిల్లలకు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు పార్టిసిపేట్ అవ్వడానికి అవకాశం. నెక్స్ట్ స్టాండర్డ్ ఈ పిఎల్ఎం మీడియా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మార్కులు తీసుకొని మనం ఇట్లా ర్యాండమ్గా బిజినెస్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000 ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు 10,000 ప్లేస్లో 1, 2, 3, 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము ఈ మార్కులు వేయించి 4 అని రాయాలి. ఈ 4 అనేది ఏమైతే ఫేస్ వాల్యూ. ఇది 10,000 ప్లేస్ కూడా దీనికి 4 యొక్క ఫేస్ వాల్యూ ఏమైతే 4 × 10,000 40,000. నెక్స్ట్ 1000 ప్లేస్లో 1 ఉన్నాయి. 1 ఇక్కడ జస్ట్ 1,000 ప్లేస్ కాబట్టి 1000తో మల్టిప్లై చేయాలి. 1 × 1000. ఇక్కడ కూడా 100 ప్లేస్లో 1 ఉంది. ఇది 100 కాబట్టి 1 × 100 దానికి ఫేస్ వాల్యూ 1 × 100 100 అవుతుంది. ఇక్కడ 10 ఉన్నాయి 2. ఇది 10 కాబట్టి 2 × 10 20. ఇక్కడ ఏం లేవు కాబట్టి మనం 0 × 1 0. దీంతో మనం స్టాండర్డ్ ఫామ్ కూడా నేర్పించచ్చు పిల్లలకి. 40,000 ప్లస్ 1000 ప్లస్ 100 ప్లస్ 20 ప్లస్ 0. మనం దీనికి స్టాండర్డ్ ఫామ్ కూడా పిల్లలకు నేర్పించచ్చు. ఇది ప్రిపోజిషన్ చాప్టర్. దీంతో మనం పిల్లలకి బటర్ఫ్లై తీసుకున్నాము. తీసుకొని ఇక్కడ మనం బటర్ఫ్లై మూవ్ అవుతుంది. బిహైండ్ ద బాక్స్. నెక్స్ట్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ అండర్ ద ట్రీ. నెక్స్ట్ ఆన్ ద ట్రీ. నెక్స్ట్ ఓవర్ ద ట్రీ. నెక్స్ట్ ఇన్సైడ్ ద బాక్స్, అవుట్ సైడ్ ద బాక్స్. ఈ విధంగా పిల్లలకు మనం ప్రిపోజిషన్స్ Okay, then. Vegetable, fruits, animals, records. How can we teach in class? I asked two children. Children take one card. They will take one card and observe this picture and read the word. Tell that meaning. After they can put it into the box. After I take all flashcards to time I will ask to them to take which card do you like to take one card. So they will take one card and observe this one. They will read and observe the picture and they will read the this name. They will read letters and name. After they can what is this? They can say this is the animal and put into the animal box. They will put into the animal box. So through this thing they will learn classification, vocabulary, identification, recognition. So after this one is the alphabet table. So alphabet TLM they will first learn alphabets. After they can rotate like this, they will read these words related to the letters. So through this TLM they will learn letters and words related to the letters. After this one my family tree. So they recognize their family members. After they can read my father, my mother, my grandfather, my grandmother, etc. So this one is the multi-purpose TLM. Multi-purpose you can use in English, EVS, Math and Telugu also. So in English how can we teach? We teach days of months of the year, days of the week, and also weather, seasons and parts of the day. In EVS, weather, how is weather today? What part in day, afternoon, morning, season. What is the season? Next, in math, they will learn clock. The clock has 3 hands. Second hand, next minute hand, hour hand. Okay, they will learn clock about the clock. In maths, in Telugu, they learn kalam, enda kalam,
this thing and then they will develop their daily life skills. Like I asked to children today what is this month? Ask to them, they will tell August teacher. Say then they move like this. Okay, this is the August teacher. Okay, today what day? I will ask to them. They will tell Monday teacher. They move like this. Okay, what part of this day? The evening, morning, afternoon teachers. So they move like this. Okay. How is weather today? And they will tell cloudy na, sunny. So they will tell cloudy. What is the season? And they will tell summer or rainy, winter, autumn, whatever name. So they will tell rainy season. So, సరళ పదాలు. ఇక్కడ ఉన్నాయా? ఓకే. ఓకే. సైడ్ లో కూడా ఉన్నాయి. పీకాక్ బాగుంది. బాక్స్ లో వర్డ్స్ లేదు. ఇవి ఆల్ఫాబెట్స్ చూపించండి. ఓ కింద తీయచ్చా? అది బాడీ లాగా పెట్టారా? ఓకే. బాగా చేశారు పేపర్ తోటి కటింగ్. ఎట్ ద డేట్ సృష్టి. పిల్లలు చెప్పిస్తే సపరేట్ చేస్తారు. ఓకే. వాటి వల్ల ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకొని ఏ ఫుడ్ వాళ్ళకి బెస్ట్. జంక్ ఫుడ్. జంక్ ఫుడ్. ఓకే. వీక్స్ మంత్స్ ఇందులో ఉంటాయి. ఓ రీడ్ సండే ఐడెంటిఫై ద నెంబర్స్ ఫస్ట్ సెకండ్ 1 and 1 నెంబర్స్ ఐడెంటిఫై. దిస్ ఈజ్ బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్ నెంబర్స్. దీని ద్వారా మనం చేసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా ఇది స్టూడెంట్స్ రీడ్ దిస్ ఈజ్ షేప్స్. This is ascending order, descending order. This is place value. Place values. Thousands, hundreds, tens, ones. Numbers. ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ అన్ని థౌజండ్స్, హండ్రెడ్స్, టెన్స్, 100. This is a daily way. Brushing, ఓకే. playing, reading, writing, eating, cook, notes, books. This is singular, plural. Singular అంటే books. This is a diagram. This is the opposite verbs. ఓకే.
టాల్ షార్ట్. 1 to 5th class ఓ పైనాపిల్. English book లో ఉన్న Mm. words. So many words are there. ఇది ఫస్ట్ టు ఫస్ట్ క్లాస్ బుక్స్ లో ఉన్న ఫస్ట్ 5 lessons. కమల పంచ రక్షణ ఇందులో వాట్స్ వాట్స్ ఓకే. అట్లా వాటితో తయారయ్యే పదాలు. అదేవిధంగా ఇది వర్ణమాల అక్షరాలతోటి సరళ పదాలు. వర్డ్స్. ఓకే ఓకే. సరళ పదాలు అలా అది. తర్వాత ఇవి ఒట్టు పదాలు. ఓకే. చెక్క వక్క అక్క చుక్క ఈ మామూలుగా సరళ పదాలు. ఇంట పంట జంట అంట థ్యాంక్ యూ. అయిపోయిందాక అదొక టెన్షన్ ఇంకా. అంతేనా? ఆపోతాం. అటు సైడ్ అని పెట్టనా? మీకు అటు సైడ్ అని పెట్టనా? One plus 10, 11. 1 plus 20, 21. 1 plus 30, 31. 1 plus 40, 41. 1 plus 50, 51. 1 plus 60, 61. 1 plus 70, 71. 1 plus 80, 81. అసలు స్కూల్కి ఇద్దరే రమ్మని చెప్పాలి. టీచర్ కెమెరా